Hi aspirants, welcome back to our channel Banking Tutor Telugu. So ఈ వీడియోలో one more question which revolves around aspirants mostly during examinations discuss చేయబోతున్నాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇయర్ మనకి CGL, SSC CGL ఎగ్జామ్ యాజ్ వెల్ యాజ్ IBPS ఎగ్జామ్ కొన్ని రోజులు జరగబోతున్నాయి. సో చాలా తక్కువ టైం ఉందని చెప్పాలి రెండు ఎగ్జామ్స్కి. సో ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ బోత్ CGL యాజ్ వెల్ యాజ్ IBPSకి అప్లై చేసి ఉంటారు. ఈజ్ ఇట్ అ రైట్ థింగ్ టు డూ? ఇలా చేయడం వల్ల మనం ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయొచ్చా? ఈ విషయం గురించి మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ మన ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే IBPS ఆబ్వియస్లీ ఫర్ బ్యాంకింగ్ కాబట్టి అక్కడ మీరు ప్రిలిమ్స్ లెవెల్ గురించి మాట్లాడితే మీకు 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. మ్యాథ్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. వేరాజ్ మీకు ఇటువైపు చూస్తే CGLలో 4 సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ఆ 3తో పాటుగా మనకి GS కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంకింగ్లో మనం GS టాపిక్, జనరల్ అవేర్నెస్ టాపిక్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ టచ్ చేస్తాం, మెయిన్స్లో వస్తుంది మనకి. కానీ ఇక్కడ ప్రిలిమ్స్ లెవెల్లో కూడా ఉంటుంది. సో ఈ క్లియర్ డిఫరెన్సియేషన్ అనేది మనకి టాప్ లెవెల్లో కనిపిస్తుంది. ఇన్డెప్త్ లెవెల్లో చూస్తే రీజనింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటే మనకి బ్యాంకింగ్లో పజిల్స్ అనేవి మెయిన్ బేస్ ఆఫ్ రీజనింగ్. 20 మార్క్స్ 15 మార్క్స్కి అలాగా పజిల్స్ అడుగుతారు. వేరాస్ ఇన్ CGL పజిల్స్ అనేది మనకి ఎక్కడ కనిపించదు. ఒకవేళ కనిపించిన సింపుల్ 1 మార్క్ పజిల్ కనిపిస్తుంది. క్వాంట్స్లో తీసుకుంటే మనకి నెంబర్ సిరీస్ అని చెప్పి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని చెప్పి, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, ఇవి బల్క్ వెయిటేజ్ తీసుకుంటే యాజ్ వెల్ యాజ్ డిఐస్ వస్తాయి. డిఐ వచ్చిన ఒక డిఐ మీద 5 క్వశ్చన్స్ అలా వస్తాయి బ్యాంకింగ్లో. CGLలో చూస్తే డిఐ ఉంటుంది కానీ ఒక డిఐకి ఒక క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. అండ్ మిక్స్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది కనిపిస్తుంది క్వాంట్స్లో. ఇంగ్లీష్లో చూసుకుంటే మనకి బ్యాంకింగ్లో రీడింగ్ కాంబినేషన్ అనేది మెజారిటీ వెయిటేజ్ తీసుకుంటే, ఇటువైపు తీసుకుంటే రీడింగ్ కాంబినేషన్ అనేది చాలా అసలు కనిపించదు మనకి. మోస్ట్లీ గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాంకింగ్లో ఉంటుంది. CGLలో కనిపిస్తాయి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, మోస్ట్లీ మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఇలా వొకాబులరీ మీద ఎక్కువ ఉంటుంది CGL. సో GS టాపిక్ ఆల్టుగెదర్ మనకి బ్యాంకింగ్ ప్రిలిమ్స్లో ఉంటుంది, బట్ CGLలో టైర్ 1లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ డిఫరెన్షియేషన్ అర్థం చేసుకోగలిగితే మీరు 2 ప్యారలల్గా తీసుకెళ్తారు లేదా అనే విషయం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మీకు క్లారిటీ రాలేదు అంటే ఎవరైతే బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు CGL ఎగ్జామ్ రాసినా కానీ అంత యూజ్ ఉండకపోవచ్చు. బికాస్ మీరు GS అనే టాపిక్ ఇంకా స్టార్ట్ చేసి ఉండరు కాబట్టి. లేదు మీరు ఆల్రెడీ బ్యాంకింగ్ కంప్లీట్ చేసేసారు, మీరు రిపీటర్, మీకు GS కూడా మీరు మొదలు పెట్టేశారు అనుకున్నప్పుడు ఆ GS టాపిక్స్తో మీరు CGL రాయొచ్చా అంటే రాయొచ్చు. బట్ మనం బ్యాంకింగ్లో చదివేది ఎక్కువ శాతం బ్యాంకింగ్ రిలేటెడ్ GS చదువుతాం. కానీ CGL అలా కాదు, అన్ని టాపిక్స్ టచ్ చేస్తాడు. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నింటిలో నుంచి అడుగుతారు. సో ఇది క్లియర్ డిఫరెన్సియేషన్. CGL చదివే వాళ్ళు బ్యాంకింగ్ రాయొచ్చా అంటే రాయొచ్చు. కంపేర్ చేసుకుంటే CGLలో ఉన్న సబ్జెక్ట్స్ కంటే బ్యాంకింగ్లో ఉన్న సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో తక్కువ ఉన్నాయి. కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి CGL టు బ్యాంకింగ్ కంపేర్ చేస్తే బ్యాంకింగ్ అనేవి కొంచెం టఫ్ సైడ్లో ఉంటుంది, CGL అనేది కొంచెం మోడరేట్ టు ఈజీ సైడ్లో ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయింది, మీరు ఈజీ టు మోడరేట్ క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు. హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ మీరు స్టార్ట్ చేశారు CGL ప్రిపరేషన్లో. హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కానీ, డిఫరెంట్ టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం కానీ చేస్తుంటే మీరు బ్యాంకింగ్ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది కంపారిటివ్లీ ఆన్ హయ్యర్ సైడ్ ఉంటాయి. అండ్ వన్ మోర్ స్మాల్ థింగ్ ఏంటంటే బ్యాంకింగ్లో ఉన్న కట్ ఆఫ్స్ అనేవి కంపేర్ టు CGL కొంచెం బెటర్గా ఉంటుంది. CGLలో మరీ నెక్ టు నెక్ కట్ ఆఫ్ వస్తుంది, బట్ IBPSలో కట్ ఆఫ్స్ అనేవి కొంచెం నార్మల్ లెవెల్లో ఉంటాయి. సో మీరు కొంచెం ఎగ్జామ్ ముందు కష్టపడి ప్రిపేర్ అయ్యి మార్క్స్ రాసి మీరు ఏదైతే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్కి కొంచెం ఒక 5 మార్క్స్ అలాగా మీరు టార్గెట్ పెట్టుకొని చేయగలుగుతారంటే మీరు 2 ప్యారలల్గా తీసుకెళ్ళచ్చు. బట్ అగైన్ 2 ప్యారలల్గా చదువుతూ క్రాక్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. ఎందుకంటే 2 ఎగ్జామ్స్ యొక్క గోల్స్ వేరు, 2 ఎగ్జామ్స్ యొక్క ప్యాటర్న్స్ వేరు, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బాడీస్ వేరు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ కంప్లీట్లీ వేరు. సో ఇది కంప్లీట్ పిక్చర్ అబౌట్ బోత్ ద ఎగ్జామినేషన్స్.
ఇప్పుడు మీరు మీ పర్సనల్ ఒపీనియన్తో దేనికి నేను ఎక్కువ టార్గెట్ చేయాలనే దాని మీదే మీరు ఫోకస్ పెట్టండి. సో మీకు సీజీఎల్ అనిపిస్తే గివ్ యువర్ 70 to 80% ఎఫర్ట్స్ టు దాట్ అండ్ దస్ 20% నియర్ టు ద ఎగ్జామ్ బ్యాంకింగ్కి ఇవ్వండి. లేదు మీ గోల్ బ్యాంకింగ్ అనుకుంటే బ్యాంకింగ్ చెప్పాను కదా, మనకి టాపిక్సే మారిపోతుంది. బ్యాంకింగ్లో 3 సబ్జెక్ట్స్ వస్తే సీజీఎల్లో 4 సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మీరు కంప్లీట్ బ్యాంకింగ్ ఇవ్వండి, బట్ సీజీఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వెళ్ళి ఎగ్జామ్ అయితే అటెండ్ చేసి వచ్చేసేయండి. సో మీకు ఈ విధంగా బెటర్ బ్యాలెన్స్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పి, ఒక క్లారిటీ కూడా ఇస్తుందని చెప్పి. ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ కో ఆస్పిరెంట్స్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.